అందరికి నమస్తే అండి. మనగడ లక్స్‌కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో కల్లంచ మొక్క గురించి తెలుసుకోబోతున్నామండి. కల్లంచ మొక్కను ఎలా పెంచాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెట్టు నిండా పూలు విరగబూయాలి అనంటే మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఓకే అండి. వీడియోకి వెళ్ళిపోదాం. మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి. బాల్కనీలో ఎలాంటి పూల మొక్కలు పెంచుకోవాలో చెప్పండి సిస్టర్ అని. ఈ మొక్కను చూసిన తర్వాత ఇంక నేను చెప్పనవసరం లేదు కదండీ. బాల్కనీలో ఈ కల్లంచ మొక్కలు పెంచొచ్చు అని. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చెట్టు నిండా విరగబూస్తాయండి. గుత్తులు గుత్తులుగా పూస్తాయన్నమాట. కింద మొత్తం ఆకులుంటాయి. పైన మొత్తం పూలుంటాయి. భలే ఉంటుందండి మొక్క అయితే. ఎంత చూస్తున్నా తనివి తీరదన్నమాట. అంత అందంగా ఉంటాయి. ఈ కలాంచ మొక్కలలో 4, 5 రకాల కలాంచ మొక్కలు ఉంటాయండి. మన దగ్గర ఉంది ఒకే ఒకటి రెడ్. ఇందులో లైట్ పింక్ కలర్ ఉంటుంది, యెల్లో ఉంటుంది, వైట్ కలర్ కూడా ఉంటుందన్నమాట. మనము బాల్కనీలో పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఈ 4 కలర్ల మొక్కలు తెచ్చుకోండి. ఒక్క కలర్‌కు ఒక్క మొక్క తెచ్చుకున్న చాలు. మనం ఎన్ని మొక్కలైనా పెంచేసుకోవచ్చు అన్నమాట. చూడండి చిన్న ఒక డిస్పో గ్లాస్‌లో పెట్టిన దానికి గూడా మనకు పూలు పూసినాయన్నమాట. దాని సీజన్ వచ్చిందంటే ఎంత చిన్న మొక్క అయినా సరే పూలు పూస్తుంది. కాబట్టి మనం కొనుక్కొచ్చుకునేటప్పుడు ఒక చిన్న సైజు మొక్కనే తెచ్చుకోండి. 35 రూపీస్ మాత్రమే ఉంటుంది నర్సరీలలో. ఆ మొక్క మాత్రమే తెచ్చుకోండి. ఇక దాంతో మనం ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ కాస్ట్ పెట్టి పెద్ద పెద్ద మొక్కలు తేవాల్సిన అవసరం లేదు. తొందరగా పెరిగిపోతుంది. చాలా ఈజీగా గ్రో అవుతుంది ఈ మొక్క వితౌట్ మెయింటెనెన్స్‌తో. కొమ్మల ధర ఎలా మొక్కలు పెంచాలి, ఆకుల ధర ఎలా మొక్కలు పెంచాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి. మన ఛానల్లో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. అయితే ఈ కల్లంచ మొక్క సీజనల్ అండి. మనకు స్ప్రింగ్ సీజన్ టు సమ్మర్ సీజన్ వరకు కంప్లీట్‌గా పూస్తుంది. అంటే జనవరి నుంచి మనకు ఏప్రిల్ వరకు పూలిపుతాయండి. మిగతా సీజన్‌లలో మొక్క పెరిగే దశలో ఉంటుందండి. అలాగే మొక్కకు మొక్క, మొక్కకు మొక్క అలా చిన్న చిన్న పిలకలు పుడుతూనే ఉంటాయన్నమాట. మనము ఈ సంవత్సరం మొక్క నాటినామనుకో, వచ్చే సంవత్సరం కల్లా ఒక 10 మొక్కలు, 20 మొక్కలు తయారైతాయండి తొట్టులో. ఒక్క తల్లి కల్లంచ మొక్కతో 1000 పిల్ల కల్లంచ మొక్కలను తయారు చేయొచ్చండి. చాలా సింపుల్ గ్రో అన్నమాట. ఓకే అండి. మరి చెట్టు నిండా పూలు విరగబోయాలి అంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక డబ్బాలో నీళ్లు తీసుకొని అందులో ఒక గుప్పెడు కంపోస్ట్ వేయాలి. ఇది హోమ్ మేడ్ కంపోస్ట్ అండి. ఇలా ఒక గుప్పెడు కంపోస్ట్‌ను నీళ్ళల్లో వేసి 24 గంటల పాటు మనము దీన్ని పక్కన పెట్టాలి. నీడకు పెట్టాలండి. అప్పుడు ఇది మనకు ఫర్మెంట్ అయ్యి మనకు లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుందన్నమాట. మనము డైరెక్ట్ కంపోస్ట్ మొక్క మొదట్లో వేయడం వల్ల సూపర్ రిజల్టే ఉంటుంది. కానీ ఇంకా ఫాస్ట్ రిజల్ట్ రావాలి అంటే ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి ఇవ్వాలి. 24 గంటల తర్వాత బాగా ఫర్మెంట్ అయ్యి మనకు లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైపోతుందండి. చూడండి చాలా బాగా అయిందన్నమాట. మొత్తం బాగా నీళ్ళల్లో నాని మనకు ఫర్టిలైజర్ తయారవుతుందండి. ఇప్పుడు ఆ ఫర్టిలైజర్‌ని మనము ఒక బకెట్‌లో పోయాలి. తర్వాత మనము ముందు ఎన్ని నీళ్ళు తీసుకున్నామో అన్ని నీళ్ళు మళ్ళీ మనం ఇందులో కలపాలి అండి. నేను 2 జగ్గుల నీళ్ళు తీసుకున్నాను కాబట్టి ఇంకొక 2 జగ్గుల నీళ్ళు పోస్తాను ఇందులో. ఇలా నీళ్ళు పోసి డైల్యూట్ చేయాలన్నమాట. కంపల్సరీ అండి. డైల్యూట్ చేయకుండా అస్సలు డైరెక్ట్ ఈ ఫర్టిలైజర్ మొక్కలకి ఇవ్వద్దు. చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి. సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేయాలి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మనం పూల మొక్కలకి ఇవ్వచ్చు, పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు, కూరగాయ మొక్కలకి ఇవ్వచ్చు, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అండి. ఇలా మనం ఒక 1 మంత్‌కి ఒకసారి ఇచ్చినట్లయితే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. మనకు పువ్వులు పెద్ద పెద్ద సైజుల్లో విప్పుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేయాలా. ఇంకా మిగతా ఫర్టిలైజర్స్ అంటే మనకు అందుబాటులో ఉన్నా, ఉండకపోయినా ఏం పర్వాలేదన్నమాట. ఈ ఒక్క లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి మనం అన్ని మొక్కలకి ఇచ్చినా మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. ఫాస్ట్‌గా కూడా పెరుగుతాయి. మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఈ సైజు తొట్లకైతే ఒక్కొక్క తొట్టికి ఒక జగ్గడిస్తే సరిపోతుందన్నమాట. చూడండి ఎంత హెల్తీగా ఉందో. నేను కంపోస్ట్ మాత్రమే వేస్తాను. ఇది మన మర్వం చెట్టు. మధ్యలో తమలపాకు కూడా ఉందన్నమాట. అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. అందుకే ఈ మొక్కకు కూడా పోసి చూపిస్తున్నాను మీకు. ఈ కల్లంచ మొక్కను మనం కంప్లీట్‌గా ఎండకు కాకుండా, కంప్లీట్‌గా నీడకు కాకుండా సెమీ షేడ్‌లో పెట్టి పెంచాలి. అలాగే
వారానికి ఒక్కసారి నీళ్ళు ఇస్తే సరిపోతుందండి. ఈ మొక్కకు నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు. ఇంకా 1 మంత్‌కి ఒక్కసారి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ముఖ్యంగా నేనైతే పూలు బాగా ఇప్పడానికి సీజన్‌కి ఒక 2 నెలల ముందే బోన్ మీల్ వేస్తానండి గుప్పెడంతా. మస్టర్డ్ కేక్ వేస్తాను. సీజన్‌కు ముందే మనము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల సీజన్‌లో మనకు చెట్టు నిండా విరగబూస్తాయన్నమాట పువ్వులు. ఇలా చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. ఇక సీజన్ వచ్చినంక మనకు పూలు స్టార్ట్ అయినంక ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుందన్నమాట. అంతే అండి. ఇంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. చాలా సింపుల్ మెయింటెనెన్స్‌తో మనము ఈ అందమైన కల్లంచ మొక్కను మన ఇంటి ముందు పెంచుకోవచ్చు. తప్పకుండా పెంచడానికి ట్రై చేయండి. నేను కూడా లాస్ట్ టైం చెప్పినా బట్ తెప్పించలేను. ఈసారి ఖచ్చితంగా మిగతా వెరైటీస్ కూడా తెప్పించే ప్రయత్నం చేస్తాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.